ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని క్లీనింగ్ టిప్స్, కిచెన్ టిప్స్ అయితే వీడియోలో చూస్తాం. మగ్గ క్లీనింగ్ అలానే కొన్ని టిప్స్లో అయితే చూస్తాం రండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడైతే ఖాళీ అయిన వాటర్ క్యాన్ ఉంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి, ఖాళీ అయితే జ్యూస్ బాటిల్ ఏదైనా ఉంటుందని ఆ బాటిల్ అయితే తీసుకోండి. తర్వాత పిన్ను తీసుకోండి. స్టవ్ అంటించుకొని పిన్ అయితే వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత బాటల్ మూత ఉంటుందా అని రంధ్రాలు అయితే పెట్టుకోండి. పిన్ అయితే వేడిగా ఉండాలి. ఇలా అయితే హోల్స్ అయితే పెట్టుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే హోల్స్ అయితే పెట్టుకోండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి. ఇంకా ప్రాసెస్ ఉంది, కొన్ని కిచెన్ టిప్స్ ఉంది, క్లీనింగ్ టిప్స్ ఉంది. ఇప్పుడు బాటల్ మూత అయితే రంధ్రాలు అయితే పెట్టుకున్నాను. తర్వాత మనము వంటలకు యూస్ చేస్తాం దాన్ని ఆయిల్ తీసుకోండి. నేనైతే గోల్డ్ విన్నర్ అయితే తీసుకున్నాను. గోల్డ్ విన్నర్ తీసుకున్న తర్వాత వాటర్ క్యాన్లు అయితే వేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే వాటర్ క్యాన్లు అయితే పోసుకున్న తర్వాత బాటల్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. మూత అయితే క్లోజ్ చేసుకోండి. బాటల్ అయితే మూత అయితే క్లోజ్ చేసుకోండి. ఇప్పుడైతే బాటల్ అయితే మూత అయితే క్లోజ్ చేసుకోండి. చూడండి, ఇలా రంధ్రాలు పెట్టుకోండి. ఇలా బాటల్ మూత వేసుకోండి. ఇప్పుడైతే మనమైతే చపాతీ కాల్చుకున్నప్పుడు, దోశ కాల్చుకున్నప్పుడు ఒక స్పూన్లో ఆయిల్ వేసుకుంటాం. దాన్ని వేస్ట్ కాకుండా ఇది ఇలా యూస్ చేసుకోండి. చూడండి, కొంచెం కూడా వేస్ట్ అయ్యేలే ఇలా వేసుకొని ఇలా దోశ కాల్చుకోవచ్చు. చపాతీ కాల్చుకున్నప్పుడు కూడా ఇలా వేసుకోవచ్చు. మనం వంట చేసినప్పుడు, తాలింపు చేసుకున్నప్పుడు కూడా ఈ వాటర్ క్యాన్లో వేసుకుంటే ఇలా వేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీ, దోశకి వంట చేసినప్పుడు తాలింపుకు కూడా ఇది అవుతుంది. అన్ని దానికి యూస్ అవుతుంది. వాటర్ క్యాన్లో వేసుకుంటే కింద పోకుండా, వేస్ట్ కాకుండా ఆయిల్ మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇలా చేసుకుంటే కింద కూడా కొంచెం కూడా కింద పోదు, అంత బాగా అయితే యూస్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ అయితే ఇలా వేసుకోవచ్చు. చూడండి, ఇంత కూడా వేస్ట్ కాలేదు. మీరు ట్రై చేసి చూడండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఎంత నల్లగా ఉన్న వెండి పట్టీలు కూడా ఒక 5 నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది. చూడండి, ఈ పట్టీలు అయితే ఒక 1 మంత్ కడగలేదు, నల్లగా అయిపోయింది. ఇది ఎలా క్లీనింగో వీడియోలో చూస్తామా. ఇప్పుడు స్టవ్ అంటించుకొని అయితే ఒక బౌల్ తీసుకొని ఒక టంబ్లర్ వాటర్ వేసుకోండి. వాటర్ వేడికిన తర్వాత బేకింగ్ సోడా అయితే వేసుకోండి. ఇడ్లీకి వేస్తాం దాన్ని వంట సోడా అయితే వేసుకోండి. వంట సోడా వేసుకున్న తర్వాత వాటర్ వేడెక్కిన తర్వాత వంట సోడా తర్వాత అయితే సర్ఫ్ రిన్ పౌడర్ అయితే ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఈనో పౌడర్ అయితే కొంచెంగా తీసుకున్నాను. ఈనో పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఒక స్పూన్ తీసుకొని మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి. ఇంకా ప్రాసెస్ ఉంది, కొన్ని కిచెన్ టిప్స్ అయితే ఉంది. ఇలా అయితే ఒక స్పూన్లో అయితే బాగా కలుపుకోండి. తర్వాత అయితే వెండి పట్టీలు అయితే వేసుకోండి. వెండి పట్టీలు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉండండి. పట్టీలు వేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెంగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉంటే వేసుకోండి. వేసి ఇలా బాగా కలుపుకోండి. ఇదైతే ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు అయితే ఒక పొంగు వచ్చేదాకా పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు అయితే మరగనియ్యాలి. ఒక 5 నిమిషాలు చూడండి మరిగిన తర్వాత ఈ వాటర్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఈ వాటర్ చూడండి ఎంత నల్లగా అయిపోతుంది. ఇప్పుడైతే 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పట్టీలు అయితే తీసుకోండి. ఈ వాటర్ అయితే ఎంత నల్లగా అయిపోయిందో చూడండి. ఇప్పుడు పట్టీలు అయితే తీసుకున్న తర్వాత చూడండి ఇవి ఎంత బాగుందో. ముందుకన్నా ఇప్పుడు చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే అక్కడక్కడ డస్ట్ ఉంటుందని వాటర్ అయితే నల్లగా అయిపోయింది. చూడండి ఎంత నల్లగా ఉందో. ఇప్పుడైతే మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి. తర్వాత ఒక పాత బ్రష్ ఉంటుందని పాత బ్రష్ అయితే తీసుకోండి. ఇలా పట్టీల పైన కొంచెం అప్లై చేసుకొని ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి. ఒక సెకండ్ పాటు అయితే ఇలా రుద్దుకోండి. మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అవుతుంది. ఇప్పుడైతే వాటర్లో కడుక్కోండి. వాటర్లో కడుక్కున్నాను చూడండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో నేనే నమ్మను, అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది. వెండి పట్టీలు చూడండి కొత్తలాగా తలతలతలా మెరిసిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనమైతే వెండి పట్టీలు నెలకు ఒకసారి కడుక్కోవాలి. మీరు ట్రై చేసి చూడండి. టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మగ్గు క్లీనింగ్ అయితే చూస్తాం. ఎక్కువగా గారెకట్ట పైన మగ్గు చూడండి ఎలా అయిపోయిందో. ఉప్పు నీళ్ళు
వాడడం వలన ఇలా మొగ్గు అయితే ఎక్కువగా గారకట్టిపోయింది, ఎక్కువగా మరకలు అయిపోయింది. ఒక 10 రోజులు అయితే ఈ మొగ్గు కడగలేదు. ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం రండి. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి. బౌల్ తీసుకున్న తర్వాత ఇడ్లీకి వేసేస్తాం దాన్ని వంట సోడా. ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. హాఫ్ స్పూన్ తీసుకున్న వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత లెమన్ అయితే ఒకటి తీసుకొని ఒక హాఫ్ లెమన్ గుజ్జు తీసుకున్నాను. మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా తీసుకోండి. ఈ ప్లేస్లో బకెట్ క్లీన్ చేసుకోవచ్చు, మగ్గు కూడా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత అయితే చీరలు ఉంటుందని చీరలు కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే హాఫ్ లెమన్ కట్ చేసుకున్నాం దాన్ని లెమన్ గుజ్జు అయితే తీసుకోండి. లెమన్ గుజ్జు అయితే తీసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను. సాల్ట్ తీసుకున్న తర్వాత విమ్ జెల్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు విమ్ సోప్ ఉంటే కూడా తీసుకోండి, లేకపోతే సర్ఫ్ ఉంటే తీసుకోండి, సబీనా పౌడర్ ఉంటే తీసుకోండి. విమ్ జెల్ తీసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. బాగా ఇలా అయితే కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మగ్గు పైన ఇలా అప్లై చేసుకోండి. ఎంత జిడ్డు పట్టిన మగ్గు కూడా ఒక 5 నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది. ఇలా అయితే బాగా కలిపిన తర్వాత మగ్గు పైన ఇలా బాగా అప్లై చేసుకోండి. బయట లోపల అయితే ఇలా బాగా అప్లై చేసుకోండి. చూడండి ఎక్కువగా గార కట్టిపోయింది. ఒక 10 రోజులు అయితే కడగలేదు. వీడియో కోసం అలానే పెట్టుకున్నాను. ఒక రోజు వీడియో అవుతుందని అలానే పెట్టుకున్నాను. ఇలా అయితే అప్లై చేసుకోండి. బయట సైడ్ లోపల సైడ్ అయితే ఇలా అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అందుబాటులో నా వీడియో వస్తుంది. చూడండి ఇప్పుడైతే మగ్గు లోపల సైడ్ అయితే ఇలా అప్లై చేసుకోండి. ఎంత గార కట్టిన బకెట్ కూడా ఇలా అప్లై చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. మగ్గు కూడా క్లీన్ అయిపోతుంది. మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. మనకైతే వారానికి ఒకసారి ఇలా మగ్గు అయితే క్లీన్ చేసుకోవాలి. నేను వీడియో కోసం ఒక 10 రోజులు అలానే పెట్టుకున్నాను. ఇప్పుడైతే అప్లై చేసుకున్నాను. చూడండి లోపల అయితే బాగా అప్లై చేసుకోండి. ఎక్కువగా లోపల సైడ్ గార కట్టిపోయింది. ఉప్పు నీళ్ళు పడడం వలన కూడా ఇలా ఎక్కువగా ఇలా అయిపోతుంది. అప్పటికప్పుడే కడుక్కోవాలి. వారానికి ఒకసారి అయితే కడుక్కోవాలి. నేనైతే ఒక 10 రోజులు అయితే పెట్టుకున్నాను దాన్ని, అందువలన ఇలా అయిపోయింది. చూడండి ఇలా అయితే పేస్ట్ అయితే ఇలా బాగా అప్లై చేసుకొని లెమన్ తొక్కు వేసుకున్నాం దాన్ని. ఆ తొక్కులో అయితే ఇలా ఒక సెకండ్ పాటు ఇలా బాగా అప్లై చేసుకోండి. లెమన్ తొక్కుతో అయితే ఇలా బాగా అప్లై చేసుకోండి. చూడండి సైడ్లో అయితే ఇలా బాగా ఒక సెకండ్ పాటు అయితే రుద్దుకోండి. లెమన్ తొక్కలో రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఒక 3 నిమిషాల పాటు అలానే వదలండి. చూడండి నేనైతే ఒక 5 నిమిషాలు వదిలినాను, ఆరిపోయింది. చూడండి ఇప్పుడైతే ఒక స్టీల్ స్క్రబ్బర్ అయితే తీసుకొని ఇలా రుద్దుకోండి. ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి. మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఇదైతే ఎక్కువగా గార కట్టిపోయింది. ఇదైతే ఎక్కువగా నల్లగా అయిపోయింది. ఒక 10 రోజులు కడగలేదని, ఒక 10-15 రోజులు అయితే కడగలేదు. ఇది మేమైతే ఉప్పు నీళ్ళు పడడం వలన ఇలా ఎక్కువగా గార కట్టిపోతుంది. చూడండి ఎక్కువగా నల్లగా అయిపోయింది. ఇలా రుద్దుకోండి. మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే ఇలా అయితే రుద్దుకోండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. బకెట్ కూడా ఈ ప్లేస్లో ఇలానే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే లోపల సైడ్ అయితే ఇలా రుద్దుకోండి. లోపల అయితే ఎక్కువగా గార కట్టిపోయింది. చూడండి నల్లగా అయిపోయింది. ఇప్పుడైతే రుద్దుకున్నాను. చూడండి ఇప్పుడు రుద్దుకున్నాను. వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. చూడండి మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. కొత్త మొగ్గులాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను. చూడండి వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. చేతిలో చూడండి ఎంత నల్లగా అయిపోయిందో, దీని లోపల చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు వాటర్లో అయితే కడుక్కున్నాను. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ముందు అయితే ఎక్కువగా నల్లగా గార కట్టిపోయిందని, కొత్తటి మొగ్గలాగా తలతలా మెరిసిపోతుందని. మీరే నమ్మారు, అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. నేనే షాక్ అయిపోయినాను, అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. కొత్తటిలాగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అవుతుంది. మీకైతే వీడియో నచ్చినట్లు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.